హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు నవచైతన్యం న్యూస్. కర్నూలులో కావేరీ బస్సు ట్రావెల్స్ ప్రమాదం గురించి మొట్టమొదట టీవీలో చూడగానే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలంతా కూడా ఆ వార్తను చూసేటప్పుడు వాళ్ళ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ యొక్క వార్త తెలియగానే కుటుంబ సభ్యుల గుండెలు బద్దలైపోయి కన్నీళ్లు ఇంకిపోయేలాగా ఏడ్చారు. ఆ పరిస్థితి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆ శవాల యొక్క ముద్దలు ఎవరం కూడా అలాంటి సిచ్యువేషను, అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని చెప్పేసి దేవుణ్ణి మొక్కునే పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. దీనిపైన మన రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు ముఖ్యమంత్రులు, రేవంత్ రెడ్డి గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు, ఇలా రాజకీయ పార్టీ నేతలంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి 2 లక్షలు ప్రకటించింది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ప్రకటించింది. అలాగే కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళకు కూడా ఒక 50,000 పైన ప్రకటించింది. సరే, ఎన్ని డబ్బులు ఇచ్చినా పోయిన ప్రాణాలన్నీ తిరిగి రావు. విరక్కొట్టుకున్న అవయవాలు ఏవి కూడా తిరిగి అతికించబడవు. సరే, వీటిలో మరి మొదటి రోజు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమని, ఆ తర్వాత ఈరోజు చూసుకున్నట్లయితే ద్విచక్ర వాహనదారుడు మద్యమత్తులో ఉండటమే ప్రధాన కారణమని, అలా నిన్న నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ మద్యం షాపులో ముందు ఎక్కడ కొన్నాడు ఈ చనిపోయిన శివశంకర్ అనే వ్యక్తి అని మన టీవీ ఛానల్స్ అన్నీ కూడా ఈరోజు ఆ విజువల్స్ని ప్లే చేయటం, వాటికి సంబంధించిన అప్డేట్ని ఇవ్వడం జరుగుతుంది. దారిలో ఎన్ని సీసీ ఫుటేజీలు ఉంటే అన్ని సీసీ ఫుటేజీలకు సంబంధించిన వాటిని వీళ్ళు సేకరించి వాటిపైన వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ మద్యం సేవించి బైక్ నడపడం ప్రధాన కారణంగా కనపడుతుంది. ఈరోజు కూడా టీవీ ఛానల్స్లో అదే నడుస్తుంది. తర్వాత బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం. ఇది మొదటి రోజు అనుకున్నారు, నిర్లక్ష్యంగా బస్సు నడిపి ఒక ప్రమాదానికి గురి చేశాడు, బైక్ని గుద్దటం వల్ల అది కింద పడింది, తర్వాత నిప్పులు వచ్చినాయి అని. కానీ తర్వాత రోజు ఇది ప్రచారమైంది. అలాగే ఇదే తరుణంలో ట్రావెల్స్ బరితెగింపు, ఇది ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈరోజు టీవీల్లో నడుస్తున్నటువంటి చర్చల ప్రకారం అవ్వచ్చు, వార్తల ప్రకారం అవ్వచ్చు, ఈ బైక్పై వెళ్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో శివశంకర్, అతను మద్యం తాగకపోతే ఇవన్నీ వచ్చేవి కాదు. అతను మద్యం సేవించి ఆ నిర్లక్ష్యంగా బైక్ నడపడం వల్ల 19 ప్రాణాలు పోయినాయి అని చెప్పేసి ఈరోజు నిన్న సాయంత్రించి వార్తలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం ఇంకొకరి గురించి కూడా చర్చించుకోవాలి. అసలు ఆ ప్రముఖ వ్యక్తుల గురించి చర్చించుకోకపోవటమే మనం మరొక ప్రమాదానికి ఆస్కారం కల్పించినట్టే. ఆ ప్రముఖ వ్యక్తులు ఎవరంటే రవాణా శాఖ అధికారులు. వీళ్ళు ఈ రవాణా శాఖ అధికారుల గురించి మనం మాట్లాడుకోవాలి. రవాణా శాఖ అధికారులు సరిగ్గా తనిఖీలు కనుక నిర్వహించున్నట్లయితే ఈ ప్రమాదాలు ఏవీ జరుగుండే కావు. కోర్టు ఇతను చనిపోయినప్పటికీ ఇతని మీద కేసు నమోదు చేయొచ్చు, ఆల్టర్నేట్గా తర్వాత సెకండరీగా నిర్లక్ష్యంగా బస్సు నడిపిన వాడిని చేయొచ్చు. కానీ ఇక్కడ ఇద్దరు శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. ఫైన్ కట్టి మన ప్రభుత్వాలు, అంటే ఏదైతే నష్టపరిహారం ఇచ్చి మన ప్రభుత్వాలు బాధిత కుటుంబాలను ఆదుకుంటున్నాయి. కానీ ఆ నష్టపరిహారం అనేది ఆ మృతులకు చెల్లించడం కూడా అది మన విధి, వాళ్ళకి చెల్లించాలి కూడా. కానీ అది మన ప్రజల సొమ్ము నుంచి తీసుకున్నదే, మనం కట్టే పన్నుల రూపంలో వచ్చి వగేరా ఇలాంటి ఒక ఫండ్ వాళ్ళు స్టాక్ పెట్టుకొని ప్రభుత్వాలు అవి ఇట్లా ఎక్స్గ్రేషియా రూపంలో ప్రకటిస్తూ ఉంటాయి. కానీ ఆ ఎక్స్గ్రేషియా అనేది ఈ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర నుంచి కనుక తీసుకొని చేస్తే బాగుంటుంది. వీళ్ళకి ఆల్ ఇండియా పర్మిట్ ఉండొచ్చు, కానీ ఈ ఆల్ ఇండియా పర్మిట్తో ఉన్న మోడల్ని మార్చి వాళ్ళకు అనుకూలంగా మోడల్స్ చేయటం, దాన్ని అధికారులు రిజిస్ట్రేషన్ చేయటం ఇక్కడే ప్రమాదాలకు తావిస్తుంది. అసలు ఆ స్వీపర్ బస్సు ఏదైతే ప్రమాదానికి గురైందో కావేరీ ట్రావెల్స్ బస్సు మొదట 52 సీట్లతో అది రిజిస్ట్రేషన్ అయింది. తర్వాత 42 బెర్తులకి స్వీపర్ బెడ్లోకి మారింది. చూసారా, ఇది మారింది. అసలు ఆ మోడల్స్ కూడా చాలా ఇరుకుగా లోపల బస్సులో ప్రయాణించటం. అసలు వీటికి ఎలా రిజిస్ట్రేషన్ అయింది?
బస్సులో ఫైర్కి సంబంధించినటువంటి ఎటువంటి పరికరాలు లేవు. గ్లాస్ బ్రేక్ చేసే విధానం సంబంధించి కానీ, ఎమర్జెన్సీ డోర్స్ వాటికి అవగాహన కల్పించడం కానీ ఏం లేదు. అసలు బస్సులు నడిపిన డ్రైవర్లకు కూడా అవగాహన ఉందో లేదో తెలీదు. ఇదే కావేరీ బస్సుకు సంబంధించి దగ్గర దగ్గర 23,000 చిల్లర పెండింగ్లో ఉన్నాయి చలనాలు. అది కూడా గత 2 సంవత్సరాల నుంచి. ఈ 2 సంవత్సరాల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మీదగా బెంగళూరు తిరుగుతుంటే మరి ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన రవాణా శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? సామాన్యులు అయిన ద్విచక్ర వాహనాల దగ్గర, ఆటో వాళ్ళ దగ్గర, కారుల వాళ్ళ దగ్గర ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తారు వీళ్ళు. మరి 22,000 రూపాయలు అది పెండింగ్ ఉంటే అనేక సార్లు వాళ్ళకి తెలియజెప్పిన యాజమాన్యానికి కట్టకపోతే బస్సు తీసుకొచ్చి లోపల పెట్టకుండా వీళ్ళు ఏ గుడ్డి గుర్రానికి పొళ్ళు దవ్వుతున్నట్టు. అంటే ఇక్కడ బాధ్యత ప్రభుత్వానికి లేదా వీళ్ళ చేత పని చేయించడానికి? నిన్న ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ మరుసటి రోజున 25వ తారీఖున 30 బస్సులు పట్టుకున్నారు. మొదటి రోజు ప్రమాదం జరిగిన రోజున. తర్వాత మరుసటి రోజు అంటే నిన్న 200 పైచిలుకు వాహనాల మీద కేసులు నమోదు చేశారు. అలాగే 18 బస్సులు సీజ్ చేశారు. అంటే 2 రోజులు డ్యూటీ చేస్తేనే వీళ్ళు ఇన్ని బస్సులు పట్టుకుంటే, మరి రోజు డ్యూటీ చేస్తే అసలు డిపోలో నుంచి బస్సులు తీయకముందే వీళ్ళు తనిఖీలు చేసి పట్టుకున్నారు. మరి రోజు వీళ్ళు ఆ రోడ్ల మీద వీళ్ళ డ్యూటీ ఏంటి? అసలు ఎక్కడొకట్ల హైవేల్లో ఆగి ఏదైనా బస్సులు వస్తుంటే వాటిని చెక్ చేయటం, లేదా ఏదైనా అనుమానం వస్తే డిపోలకు వెళ్ళి చెక్ చేయటం, లేదా బయట ఎక్కడైనా చెక్ చేయటం. కానీ వీళ్ళ మటుకి అవి ఏవీ చేయరు. చాలామంది రవాణా శాఖ అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. పొలోమని నిన్న ఈరోజు వీళ్ళ వీర ప్రతాపం మొత్తం చూపిస్తున్నారు. సామాన్యుల దగ్గర అయితే అదే ఏ బైక్ దొరికితే తీసుకెళ్ళి చనాలా కట్టి తీసుకెళ్ళి చాలా ఇదిగా చెప్తారు డిమాండ్తో. కానీ బస్సులో కొడతారండి భయమా మీకు? లేకపోతే వాళ్ళ దగ్గర ఆమ్యం ఏమైనా తీసుకుంటున్నారా? నెల 3 నెలలకు మామూలు తీసుకుంటున్నారా? ఎక్కడో కేంద్ర పాలిత ప్రభుత్వాల దగ్గర ఈశాన్య మనకి దక్షిణాది రాష్ట్రాల్లో రవాణా శాఖకు వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుందట. దాంతో పోల్చుకుంటే ఉత్తరాదిన ఒక మధ్యస్థంగా ఉంటుంది. కానీ బాగా ఈశాన్య రాష్ట్రాల్లోనే ఈ ట్యాక్స్లు అనేది 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ చెల్లించాలి. అదనేది తక్కువ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీజు కూడా. వీళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి ట్రావెల్స్ బస్సులు వాళ్ళు ప్యాసింజర్ బళ్ళు ఏవైతే నడుపుతున్నాయో బస్సులు, వాటికి 1.70 లక్షలు వీళ్ళు ట్యాక్స్ పే చేయాలి. ఏది మన రాష్ట్రాల్లో అయితే ఇవి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు తిరుగుతుంది కదా, కర్ణాటక, ఏపీ, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలని పంచుతుంది ఆ రిజిస్ట్రేషను. 1,70,000 పంచుకుంటారు ఈ ట్యాక్స్ రూపంలో. కానీ ఈశాన్య రాష్ట్రంలో ఈ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీజు 50,000 ఉంటుంది. అంటే వీళ్ళకి ఎంత మిగులుతుందో చూడండి. లక్షలకు లక్షలు ప్రభుత్వ ఆదాయానికి గడ్డి పడుతుంది. అంటే 3 నెలలకి 1,70,000 అంటే మరి సంవత్సరానికి ఎంతో క్యాల్కులేషన్ చేయండి. దగ్గర దగ్గర 4-5 లక్షల రూపాయలు మన ఇన్కమ్ పోతుంది మన అధికారుల వల్ల. జీతాలేమో ప్రజలు ఇచ్చే డబ్బులతో తీసుకుంటారు, వీళ్ళు ఇచ్చే లంచాలతో కొంతమంది అధికారులు కులుకుతారు. ఇలా ప్రాణాలు పోయినప్పుడు రోడ్డు మీదకి పరిగెడతారు. ఇడిగా డ్యూటీలు చేయటం రావట్లేదా? పోని ఈ ప్రమాదానికి గురైన ట్రావెల్స్ బస్సు ఏ రాజకీయ నాయకుడితో అయితే సరే, మన ముఖ్యమంత్రి గారి బస్సు అనో, లేకపోతే ఏ మంత్రి గారి బస్సు అనో, లేకపోతే ఏ ఎమ్మెల్యే గారి తాలూకానో ఆ బస్సులను వదిలేశారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. బిజినెస్ మ్యాన్ల దగ్గర వసూలు మిగతా వాళ్ళ దగ్గర తీయాల్సింది మీరే కదా. సరే ఆ కోణం తీసి పక్కన పెడితే వీళ్ళ దగ్గర వాళ్ళు ఆ విషయంలో కూడా డ్యూటీ చేయాలి. బట్ కానీ మన వ్యవస్థ ఇలా ఉంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోలేము. కాబట్టి మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? మీ కళ్ళు మూసుకుపోయింది ఆ రోడ్ల మీద. ఆ వంతున ట్రావెల్ బస్సులు తిరుగుతుంటే చక్కగా మీకు ఇచ్చిన యూనిఫామ్ వేసుకొని దర్జాగా రోడ్డు మీద ఉండి ఇలాంటి బస్సులు కనపడితే హడలెత్తించాల్సింది పోయి ఈ కోటు తీసి కారులో తగిలిచ్చి మీరు తెచ్చుకున్న దిక్కుమాలిన తెల్ల సొక్కా వేసుకొని లోపల కూర్చొని మీ డ్రైవర్నో లేకపోతే మీ అసిస్టెంట్నో పెట్టుకుని వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొచ్చి ఆ ఏరియాలో ఏదైనా మంచి హోటల్ ఉంటే ఆ బిల్లు కట్టమని ఇలా మంది సొమ్ము పంది కుక్కుల్లాగా తింటాం తప్ప డ్యూటీ చేసినట్టు కనపడతలేదని ఒక విమర్శలు కనపడుతున్నాయి.
ఈ బస్సుకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా చోట్ల గ్రైనేట్ కోరీల నుంచి లారీలు అధిక లోడుతో వెళ్తూ ఉంటాయి. వాళ్ళ మట్టికి క్యాబిన్ పైనుంచి వాటి పాసింగ్ 18 టన్నులు అయితే 30 టన్నులు 40 టన్నులు వేసుకెళ్ళినా కొంతమంది రెవెన్యూ రవాణా శాఖ అధికారులకు అవి కనపడం, వాళ్ళపైన వెళ్ళి చర్యలు ఏమి తీసుకోరు. కానీ ఆటో వాళ్ళ మట్టికి పైన ఏదన్నా ఈ టాటా మ్యాజిక్ లాంటి వాహనాలు, చిన్న వాహనాలు వాటిపైన ఏదైనా క్యారేజ్ ఏదైనా అరేంజ్ చేస్తే లగేజ్ తీసుకెళ్ళడానికి దాని మీద ఫైన్ వేస్తారు. ఏదైనా బంపర్ ఉంటే ఫైన్ వేస్తారు. ఎందుకంటే బంపర్లు అందరూ పెడతారు, ఎట్టో వీళ్ళు దొరుకుతారని. ట్రావెల్ బస్సుకు మట్టికి ఇచ్చిన మోడల్ని వాళ్ళు మొత్తం చేంజ్ చేసేసి వాళ్ళకి అనుకూలంగా ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణమే చూస్తున్నారు, కానీ సేఫ్టీ చూడట్లేదు. మరి చూస్తున్నారా లేదని ఒక్కరోజైనా చెక్ చేస్తున్నారా? అసలు చెక్ చేస్తే 230 బస్సులు ఎలా దొరుకుతాయి? 18 బస్సులు ఎందుకు సీజ్ అవుతాయి? నిన్న 18 బస్సులు సీజు. రెండు 230కి పైగా కేసులు. మొదటి రోజు 30 బస్సులు. వీటన్నిటి కూడా వీళ్ళు అదుపులో తీసుకున్న మొదటి రోజు 30, నిన్న 18 బస్సులు, 200 పైగా 30 పైగా కేసులు. ఇంత జరిగినాయి. మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు? వీళ్ళ చేత కరెక్ట్గా పని చేయించడం మన ప్రభుత్వం బాధ్యత కాదా? మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో 7, తెలంగాణలో 6, చిన్నపిల్లలతో సహా మొత్తం మనకి 13 మంది చనిపోయారు. 13 మంది చనిపోయారు మన తెలుగు రాష్ట్రాల్లో. వాళ్ళకి నష్టపరిహారం అంటే ఎక్స్గ్రేషియా ప్రకటించారు, ఓకే. కానీ వీళ్ళ చేత పని చేపిస్తే ఈ రవాణా శాఖ అధికారుల చేత చాలా బాగుండును కదా. అలాగే 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది ఎవరైతే ట్రావెల్ నిర్వాహకులతో, ఇప్పుడుదా కట్టించలేకపోయారు. అసలు ఈ రవాణా శాఖ అధికారుల జీతాల నుంచి, అలాగే ఆ ట్రావెల్ బస్సులు నడుపుతున్న వాళ్ళ దగ్గర నుంచి ఈ ఎక్స్గ్రేషియా వాళ్ళ చేత ఇప్పించాలి, ప్రజల సొమ్ముతో కట్టకుండా ముందు. అప్పుడు వాళ్ళకి భయం భక్తి వస్తుంది, వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తారు. అప్పుడు వీళ్ళు కూడా కరెక్ట్ నిబంధనలు పాటిస్తారు. చనిపోయిన వాళ్ళ బాధలు చూస్తుంటే వాళ్ళ బాధలు వర్ణనాతీతం. అసలు ఎవరెవరో డిఎన్ఏ టెస్ట్ చేసి మాత్రం తెలుసుకోవాల్సి వస్తుంది, అది కూడా లేట్ అయిపోతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పచెప్పే పరిస్థితి. కాలిపోతున్న ఎముకల గూడుతో పరిగెత్తి నెత్తుటి ముద్దలైపోయి ఇంతమంది 19 మంది చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళ నెత్తుటి ముద్దల ఈ రవాణా శాఖ అధికారులు తినే నెత్తుటి కూడు. వీళ్ళు చెక్ చేస్తే ఇవన్నీ ఉండేది కాదు కదా. బైక్ ప్రమాదం జరిగింది ఓకే, కానీ వీళ్ళకి అవగాహన లేకపోవటం వల్ల, ఆ అద్దాలు పగలగొట్టడం తెలియకపోవటం వల్ల, డ్రైవర్లకి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవటం వల్ల ఇంకో ప్రమాదంలో పడేటివే వీటన్నిటికీ కారణం. కాబట్టి ఈ ప్రమాదాన్ని ఓవరాల్గా చూస్తే మన రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యం అనేది చాలా ఇదిగా కనపడతా ఉంది. ఇంతమంది మృతి చెందడానికి కారణం 19 మంది. వీళ్ళ తప్పే. మొట్టమొదట వీళ్ళు సరిగ్గా చెక్ చేయాలి. మన ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోతుంది, ఇటు ప్రాణాలు పోతున్నాయి. సో ఇలాంటి పరిస్థితి మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లో మన బాధ్యత ఇక్కడ ఉంది కాబట్టి జరగకుండా 2 ముఖ్యమంత్రులు కూడా రవాణా శాఖ అధికారులపై ఇలాంటిది మళ్ళీ జరగకుండా వాళ్ళను కూడా బాధ్యులు చేయాలి. అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు.